మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ ఓంకారం అనేది మన నాభి దగ్గర నుంచి మొదలవుతుంది కదా, ఓంకార శబ్దం. అది లోపల ఎటువంటి చర్య జరుగుతుంది లోపల ఆ ఓంకారంలో నుంచి? ఓంకారం జపించినప్పుడు మనము నాభిలో నుంచి మనం ఎప్పుడైతే వాయిస్ తీస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఊపిరితిత్తులలో ఉన్నటువంటి లోయర్ లోబ్స్ అంటాం, చిట్ట చివరిది డయాఫ్రామటిక్ బ్రీతింగ్ అంటాం. మనము శ్వాస అనేది ఊపిరితిత్తులు పూర్తిగా నింపబడి దెన్ మనము మెల్లగా ఎగ్జలేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల మనం పూర్తిగా వదులుతూ ఉంటాం. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి, అకారము, ఉకారము, మకారం. కాబట్టి ఓంకారం ఉచ్చరించినప్పుడు ఆ వైబ్రేషన్స్ పొట్ట నాభి నుంచి మొదలుకొని మన శరీరం యొక్క సహస్రార చక్రం వరకు ఉత్తేజితం అవుతుంది. సో మీరు చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు ఇలా మంత్రాలతో చెప్పించడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. లోపల ఆక్సిజన్ లెవెల్స్ కానీ మీరు చెప్పినట్టుగా స్టమక్, గుండె ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటారు. తర్వాత యోగాసనాల్లో చాలా ఆసనాలు ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఆసనాలు, ఎన్నో ఆసనాలు ఉన్నాయి కదా. మనం మామూలుగా ఎన్ని ఆసనాలు వేస్తే సరిపోతుంది? ఆ ఆసనాలు ఏ ఆసనాలు వేయచ్చు? యోగాసనాల్లో ఎన్నో ఉన్నాయి, 100 పైన ఉన్నాయి. కాకపోతే మనకు బేసిక్గా కల్చరల్ ఆసనస్ అని అంటాము. ఒక 25 ఆసనాలు ఉంటాయి. 25 ఆసనాలు చేసినట్టయితే మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, మన శరీరానికి రోగాలు రాకుండా దయచేయకుండా మనం అరికట్టవచ్చు. ఆ ఆసనాలను కొన్ని చెప్పగలుగుతారా? మనము నిలబడి చేసేటువంటి ఆసనాల లోపల తీసుకుంటే వృక్షాసనం అని ఒకటి ఉంటుంది, ట్రీ పోజ్. వృక్షాసనం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అట్లాగే త్రికోణాసనము అంటాం, అంటే ట్రయాంగిల్ పోజ్. అది కాకుండా పాదహస్తాసనము, అర్ధచక్రాసనము, ఇవి స్టాండింగ్ ప్లస్ గరుడాసనం. ఇవి మన యొక్క స్టాండింగ్ పోజెస్ లోపల వస్తాయి, నిలబడి చేసేవి. తర్వాత కూర్చొని చేసేటువంటి పోజెస్ లోపల చూసుకున్నట్టయితే అర్ధమత్స్యంద్రాసనము, ఉష్ట్రాసనము, వజ్రాసనము, పద్మాసనము, శశాంకాసనము, సుప్త వజ్రాసనము, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. పశ్చిమోత్తనాసనము. అలాగే వెల్లకిల పడుకొని చేసేటువంటి ఆసనాల్లో పవనముక్తాసన సిరీస్ అని అంటాం. అంటే మన యొక్క పొట్టకి సంబంధించినటువంటి జబ్బులు కానివ్వండి, లేదా స్త్రీలలో ఉన్నటువంటి హార్మోన్స్కి సంబంధించిన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పవనముక్తాసన సిరీస్లో చేసేటువంటి ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి కాకుండా సర్వాంగాసనము అంటాం, ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లంకి ఉపయోగపడేటువంటి ఆసనము థైరాయిడ్కి సర్వాంగాసనం అంటాము. అలాగే హలాసనము అంటాం. ఇవన్నీ ఏంటంటే వెల్లకిల పడుకొని చేసేటువంటి ఆసనాలు. అది వెల్లకిల పడుకొని చేసే ఆసనంలో ఇంకొకటి ముఖ్యమైన ఆసనం ఏంటంటే సేతుబంధాసనము అంటాం. దాన్నే బ్రిడ్జ్ పోజ్ అంటాము. మన యొక్క నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. అవి కాకుండా మామూలు కటిచాలనము అని ఉంటాయి, ప్లస్ బోళ్ళ పడుకొని భుజంగాసనము, అర్ధశలభాసనము, శలభాసనము, ధనురాసనము, ఇలాగా మనం వీటి అన్నింటితో పాటు శవాసనం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. సరే, శవాసనం అంటే నిద్రపోవడం కాదు కదా? నిద్రపోవడం కాదు, అదే అది మధ్యలో నిద్రకి మరియు మేలుకువకి మధ్యలో ఉన్నటువంటి స్థితిని శవాసనం అంటారు. దానివల్ల ఉపయోగం ఏంటండి? శవాసనం ఎలా చేయాలి? శవాసనం అనేది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా కష్టతరమైనటువంటి ఆసనం శవాసనం. మనము శరీరాన్ని ఏ విధంగా అయితే మనము యాక్టివ్ చేస్తామో సేమ్ అదే విధంగా మన శరీరాన్ని కూల్ చేయడం అనేది, మన ఇంజన్లో కూలెంట్ వాడతాం చూడండి, అలాగే శరీరాన్ని కూల్ చేయడం కూడా ఇంపార్టెంట్. అది శవాసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ శవాసనం లోపల మన యొక్క శ్వాస యొక్క స్థితిని చాలా 0 లెవెల్కి తీసుకొని వస్తాం. అంటే మనం శవాసనం చేస్తున్నప్పుడు మనకు శ్వాస కదులుతుందా లేదా అనే స్థితినిలోకి తీసుకొని వస్తుంటాం. ఎలాంటి కదలికలు లేకుండా, ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా విధానాన్ని శవాసనము అని అంటారు. యోగ నిద్ర అంటారు కదా, యోగ నిద్రకి శవాసనకి ఏమైనా అనుబంధం ఉందా? యోగ నిద్ర అనేది మామూలుగా శవాసనం అనేది సిమిలారిటీగానే ఉంటాయి, కాకపోతే చేసే విధానాలలో కొన్ని మార్పులు ఉంటాయి. యోగ నిద్ర లోపల ఏం చేస్తామంటే మొదట్లో యోగ నిద్రలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కొక్క విభాగంగా ఒక్కొక్క భాగాన్ని మనము రిలాక్సేషన్ ఇస్తూ శరీరంలోని భాగాలని బొటన వేలుతో మొదలుకొని తల భాగాన్ని వరకు ఒక్కొక్క భాగాన్ని మనము ఆటో సజెషన్ ఇస్తూ రిలాక్స్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఉండే స్థితిని, దాన్ని చిట్ట చివరి స్థితినే యోగ నిద్ర అంటాం. మన బాడీ మీద మనమే హిప్నటైజ్ చేసుకున్నట్టుగా భావించాలి దాన్ని. కరెక్ట్, హిప్నటైజ్ లాగానే. తర్వాత ప్రాణాయామం గురించి మీరు చెప్పారు. మన ఈ అష్టాంగాల్లో 8 వాటిల్లో ముఖ్యంగా ఈ ప్రాణాయామం ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రాణాయామంలో ఏవేవి ఎవరైనా చేయవచ్చు? ఎంతసేపు చేయాలి? ప్రాణాయామం అనేది మన యొక్క బ్రీతింగ్ కంట్రోల్ అన్నమాట. కుంభకము అంటారు, 8 కుంభకాలు, అష్టకుంభకాలు అంటారు. సూర్యభేదనము, ఉజ్జయి,
ప్లస్ శీతలి, శిత్కారి, భ్రామరి, భస్త్రిక, మూర్ఛ, ప్లావని ఇలాంటివి 8 అష్టకుంభకాలని ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం లోపల మెయిన్గా మనం చేసేది ఏంటంటే మొదట్లో ఏదైనా ప్రాణాయామం ముందు చేసే ముందు అనులోమ విలోమ ప్రాణాయామం అని చేస్తాం. దాన్నే నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటాం. ఎందుకంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మనం గమనించినట్టయితే ఒక 2.5 గడియలు మనకు ప్రాణాయామంలో మన శరీరంలో 3 నాడీలు ఉంటాయి. చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. దాన్నే ఇడ, పింగళ, సుషుమ్న అని కూడా అంటారు. ఇడ అంటే చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి, సుషుమ్న అంటే మధ్యలో ఉండేటువంటి నాడిని సుషుమ్న నాడి అంటారు. ఈ 3 నాడులు ఇంపార్టెంట్. మనము చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ యొక్క గాలి పీల్చామనుకోండి ముక్కులో ద్వారా, అది చంద్రనాడి మన శరీరానికి చల్లటి ధనాన్ని ఇస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదులుతున్నాం అనుకోండి, అప్పుడు మన శరీరం లోపల వేడిని ఉత్పన్నం చేస్తుంది. కామన్గా గమనిస్తే మన శరీరంలో ఒక 2.5 గడియలు ఒక నాడి పనిచేస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2.5 గడియలు ఇంకొక నాడి పనిచేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సమానం చేయడం. దీన్ని ఏమంటారంటే ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వస్థ సిద్ధయేత్ అన్నారు. ప్రాణము అపానము రెండింటిని సమానంగా చేస్తే అమృతత్వాన్ని పొందవచ్చును అని చెప్పి మన శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల ఇడా పింగళాన్ని రెండింటిని ఏకం చేసి సుషుమ్న నాడి ద్వారా మనము ప్రాణాయామాన్ని చేయడం అన్నమాట. అదేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది మన ప్రాణాయామాన్ని. ప్లస్ అది థైరాయిడ్ లాంటి ప్రాబ్లంకి కూడా చాలా ఉపయోగపడుతుంది. శీతలీకరణ ప్రాణాయామం ఉన్నాయి, శీతలి, శిత్కారి అంటారు. వీటిని ఏమంటే కూలింగ్ ప్రాణాయామం అంటారు. ఎస్పెషల్లీ మనం సమ్మర్ లోపల వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి యొక్క తాపాన్ని నుంచి తట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసే విధానాన్ని శీతలి, శిత్కారి ప్రాణాయామం అంటారు. భ్రమరి ప్రాణాయామం అంటారు. భ్రమరం అంటే ఏంటి? తుమ్మెద. అంటే మనము శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు తుమ్మెద జంకార శబ్దాన్ని మనం ఇస్తాం, దాన్ని భ్రమరి ప్రాణాయామం. దాన్నే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే నాదానుసంధాన ప్రాణాయామం అని కూడా అనొచ్చు. నాదము అనుసంధానం. ఒక జంకారం ఇస్తున్నప్పుడు మన యొక్క ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దం మీద ఉండడం వల్ల మనము మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంటాం. అది కాకుండా మన యొక్క యాక్టివ్ ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో 2 ఏంటంటే భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి అంటాం. భస్త్రికా ప్రాణాయామము అంటే యాక్టివ్గా పీల్చడము, యాక్టివ్గా వదలడం. కపాలభాతి అంటే మన శరీరంలో కపాలం ఏదైతే ఉందో మన యొక్క తల భాగాన్ని క్లీనింగ్ చేయడం, శుద్ధి చేయడం, దాన్నే కపాలభాతి ప్రాణాయామం అంటారు. ఈ కపాలభాతి ప్రాణాయామం అనేది మన యొక్క చాలామంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సైనస్తోని బాధపడుతూ ఉంటారు, ఎలర్జిక్ రైనైటిస్తోని బాధపడుతూ ఉంటారు, ప్లస్ మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది కపాలభాతి.